నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. హైదరాబాద్ వ్యాప్తంగా సమ్మెకు దిగిన గిగ్ వర్కర్లు ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇవే కాకుండా స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ లాంటి వాళ్ళు కూడా ఈ సంస్థలు మొత్తం ఆపేశారు. ఎటువంటి డెలివరీలు చేయదని, ఎటువంటి రైడ్స్ చేయవద్దని మొత్తం సమ్మెకు దిగారు. వీళ్ళ గతంలోనే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దాని గురించి ఆలోచించలేదని ఇప్పటి నుంచి నిరవధిక సమ్మె చేపడతాం. ఈరోజు ఆగస్టు 8 నుంచి ఇవాళ కూడా చర్చలు సఫలం కాకపోతే ఈ రోజు నుంచి ఖచ్చితంగా డెడ్లైన్ ప్రకటిస్తాం ప్రభుత్వానికి. వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే 3. 1, కిలోమీటర్కు ఛార్జెస్ పెంచాలి. గతంలో 2010-14 టైంలో ఏదైతే ఉందో ఇప్పటి వరకు అవే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ప్రమాదంలో డ్రైవింగ్ చేసినప్పుడు ప్రమాదంలో మరణిస్తే వారికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. అలాగే వీళ్ళకి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ఎటువంటి కష్టం వచ్చినా చెప్పుకోవడానికి మాకంటూ ఒక ఫెడరేషన్ కావాలి, ఒక నాయకుడు కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే దీనితోటి హైదరాబాద్ వాసులకు కష్టాలు తప్పడం లేదు. ఎందుకంటే టేకీలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలని కానీ ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ఈ యాప్ల మీద ఆధారపడుతుంటారు. ఎందుకంటే తక్కువ సమయంలోనే విలేజ్ జర్నీ ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి త్వరగా తీసుకెళ్లే ఇవి యాప్ల వల్ల. ఇవే కాకుండా స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు కూడా ఈ టేకీ వర్కర్ల పైన బాగా ఎఫెక్ట్ చూపుతారు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ఈ యాప్ల పైన ఆధారపడతారు, ఫుడ్ డెలివరీ చేసుకోవడం లాంటివి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే గతంలో 2010 నుంచి 14 మధ్యలో ఫ్యూయల్ రేట్ ఎంత ఉందో అప్పుడు కిలోమీటర్కి 9 రూపాయలు ఇచ్చేవారని ఇప్పుడు అంటున్నారు. అయితే ఫ్యూయల్ రేట్లు అప్పుడెంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? గత 10 సంవత్సరాల కాలంలో ఫ్యూయల్ రేట్లు డబల్ పెరిగిపోయాయి. గతంలో 70-80 ఉన్న పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లు ఇప్పుడు 115, 110 అలా అయిపోయింది అనమాట. అయితే ఫ్యూయల్ రేట్లు పెరిగిపోయినాయి, కిలోమీటర్ ఛార్జెస్ మాత్రం అంతే ఉన్నాయి. దీంతో డ్రైవర్లకు, గిగ్ వర్కర్లకు ఇబ్బంది తప్పడం లేదు. బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలియదు, ఎక్స్ట్రా ఏం జరుగుతుందో తెలియదు. మాకు ప్రత్యేకమైన యూనియన్ కల్పించాలి, చెప్పుకోవడానికి ఒక ఆఫీస్ లాంటివి కల్పించాలి, మాట్లాడుకోవడానికి, మీటింగ్లు జరుపుకోవడానికి, ప్రభుత్వంతో చర్చించడానికి. ఇప్పటికే గిగ్ వర్కర్లు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. అయితే మాకు ఒక 7 రోజులు టైం కావాలని అక్కడ లేబర్ ఆఫీస్ నుంచి వీళ్ళకి సమాచారం వచ్చిందట. అయితే మేము అంటే ఈ 7 రోజుల టైం మేము ఇవ్వలేము, ఇప్పటికే చాలా సమయం మించిపోతుంది. అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ పొన్నం ప్రభాకర్ గారిని కలుస్తున్నారంట. అయితే మరి ప్రభుత్వం స్పందిస్తుంది, ఏ విధంగా స్పందిస్తుంది? అయితే మినిస్టర్లు కలుస్తున్నారు, ఆ లేబర్ ఆఫీసర్లు ఎవరైతే వాళ్ళు కూడా కలుస్తున్నారు, కానీ వీళ్ళ డిమాండ్లు ప్రధానంగా నెరవేర్చకపోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.